చిన్న చిన్న ఐటెమ్స్ కోసం పిల్లలనైతే షాప్స్ పంపిస్తూ ఉంటాము. అలాంటి టైంలో ఈ ఐడియా చాలా చాలా యూజ్ అవుతుందండి. ఈ విధంగా పాత నైటీతో తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఇక్కడ నేను ఒక పాత నైటీ తీసుకున్నానండి. ఈ విధంగా నెక్ భాగం నుంచి కింద వరకు ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. సైడ్స్‌లో కూడా స్క్వేర్ టైప్‌లో సరి సమానంగా వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత పైనుంది కదండీ! ఫస్ట్‌లో కట్ చేసాం కదా! అక్కడైతే ఈ విధంగా 2 మడతలు పెట్టి ఈ విధంగా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను 2 పీసెస్‌కైతే. చూడండి ఈ విధంగా చక్కగా స్టిచ్చింగ్ అయితే వేసిన తర్వాత ఇప్పుడు క్లాత్‌నైతే ఇలా రిటర్న్ చేసుకొని ఒకటి మరియు పైన ఈ విధంగా పెట్టుకోవాలండి. పెట్టి మనం సైడ్స్‌లో మరియు కింద ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలండి. స్టిచ్ వేసిన తర్వాత చూడండి ఇలా ఉందనమాట. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఎక్స్‌ట్రా నైటీ ఉంది కదండీ! ఈ విధంగా కాళ్ళ భాగం దగ్గర మడిచి కుట్టుంటారు కదా! దాన్ని ఈ విధంగా సెపరేట్ చేసుకుంటున్నాను. మొత్తం అయితే చూడండి ఈ విధంగా సెపరేట్ చేసి కొంత క్లాత్‌నైతే ఈ విధంగా తీసుకుంటున్నాను. మెజర్‌మెంట్ అయితే చూడండి ఇలా 2 పీసెస్‌ని మనం సెపరేట్ చేసుకోవాలి. కట్ చేసి ఎక్స్‌ట్రా ఉన్న పీసెస్‌ని కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పీసెస్‌ని ఆ క్లాత్‌కైతే ఒక హ్యాండిల్ లాగా మనం ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చండి. అటు ఇటు చాలా సింపుల్‌గా ఈ విధంగా తయారు చేసుకోవచ్చండి. ఇలాంటి పీసెస్‌ని మనం తయారు చేసుకునే పని లేకుండా ఈజీగా ఈ కాళ్ళ భాగం దగ్గర ఈ విధంగా ఉన్న ఫోల్డింగ్ పీసెస్‌ని సెపరేట్‌గా కట్ చేసి ఈ విధంగా హ్యాండిల్ లాగా మనం రీయూజ్ చేసుకోవచ్చండి. ఐడియా అయితే చాలా చాలా బావుందండి. పిల్లలు ఎక్కువగా షాప్స్ పంపించేటప్పుడు పాలు గాని, చక్కెర గాని అలాంటి ఏదో ఒక చిన్న ఐటెమ్స్ పంపించేటప్పుడు వాళ్ళు పడేస్తూ ఉంటారు. అలా ఈ విధంగా బ్యాగ్స్‌తో పాటు మనం పంపించినట్లయితే చాలా ఈజీగా తీసుకొస్తారండి. ఐడియా అనేది ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ఏం చేయాలో తెలుసు కదండీ! ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి.